హాయ్ అండి. ఈ ఫార్మర్ గేదెను తీసుకొచ్చారు. పాలు సడన్‌గా తగ్గిపోయాయి. మేత తినట్లేదు అని చెప్పారు. సో, టెంపరేచర్ చూసాను బానే ఉంది. వెనక వైపు వల్వ చూస్తే కొంచెం ఉబ్బి ఉంది. సరే అని ఎదకొచ్చింది ఏమో అని చెక్ చేద్దామని చేపెట్టి చూసాను. సెర్విక్స్‌ని మనం కొద్దిసేపు అలా పాల్పేట్ చేస్తే తీగేసేస్తది ఎదలో ఉంటే కనుక. ఇది కూడా తీగేసింది. ఎదలో ఉంది అని ఇన్సిమినేషన్ చేశాను. ఈ కండిషన్ చాలా వరకు గేదెల్లో ఉంటుంది. దీన్ని సైలెంట్ హీట్ అంటాము, లేదా మూగ ఎదని కూడా అంటాము. అంటే మూగ ఎదలో ఉన్న పశువుల్లో ఎద లక్షణాలు అనేవి కనిపించవు. నార్మల్గా యానిమల్ ఎదకొచ్చింది అంటే ఏంటి అంటే మెయిన్ తీగేసిందంటే తీగలేస్తుందంటే అది ఎదకొచ్చిందనే కదా ఎదగ ఇంజెక్షన్ చేసేస్తారు. కానీ ఈ సైలెంట్ హీట్లో ఏంటంటే తీగ అనేది వేయదు. కాకపోతే పశువుని జాగ్రత్తగా గమనిస్తే కచ్చి ఉబ్బు ఉంటుంది. ఇట్లా పాలు అనేవి సడన్గా తగ్గిపోతాయి. మేత తిందు. ఒక్కోసారి తీగ అనేది తోకకి అంటుకుని ఎండిపోయి ఉంటుంది. ఈ లక్షణాలు మనకి కనిపించాయి అంటే కనుక మన దగ్గరలో ఉన్న పశువుల ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇన్సిమినేషన్ చేయించుకోవచ్చు. అంతే. నన్ను చాలామంది ఏహెచ్ఏనా అన్నారు. కాదండి, నేను విహెచ్లో వర్క్ చేస్తాను. సరదాగా నా క్యాడర్ ఏంటో గెస్ చేయండి అంతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.